హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, దాని ముందు జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగాయి. జగన్ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు మీరు గమనించారా? మరీ దారుణం. 11 సీట్లు రావడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రజలు అనుకుంటే ఎవరినన్నా తీసి బండ కుట్టుతారనడానికి ఉదాహరణ ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. ఏ నాయకుడు గొప్పవాడు కాదు, ప్రజలే గొప్పవాళ్ళు. నాయకుడు అనేవాడు ప్రజాసేవకుడు, ప్రజల సేవ చేసే నాయకుడే గొప్పవాడు తప్ప కేవలం నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకోవడం అనేది చాలా తప్పు విషయం. మరి జగన్ గారు ఎందుకు ఓడిపోయారు? జగన్ గారు స్కీమ్స్ ప్రవేశపెట్టలేదా అంటే బాగానే స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరియు ఆయన పనులు కూడా బాగానే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఒక దగ్గర ఒక 10 మంది, 8 నుంచి 10 మంది కారకులు. అందులో ముఖ్యంగా ఒక 4-5 ముఖ్యంగా చాలా కారకులు, అందులో మంత్రులు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకే నోటి దూల మంత్రులని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. అందులో ముఖ్యంగా చెప్పుకునేది కొడాలి నాని, రెండవది మంత్రి రోజా, మళ్ళీ ఇంకా ఉన్నారు ఇంకా. ముఖ్యంగా వీళ్ళిద్దరూ చాలా రక్త ఇష్టం వచ్చినట్లు ఫ్యామిలీల గురించి మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. అసలు వీళ్ళని మంత్రులుగా చేయడం జగన్ గారు చేసిన పెద్ద తప్పు. మంత్రులు ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంటారు, కానీ ఇలా ప్రతిపక్షం పైన, వాళ్ళ కుటుంబాల పైన తిట్టిపోయడానికి కాదు. మరి తిట్టిపోశారు, మీరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి తిట్టిపోశారు, దాని ఫలితం కూడా అనుభవిస్తున్నారు. మరి అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు. మరి వీళ్ళు తిడుతూ ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందేస్తూ ఉన్నారు. అది ఇంకా తప్పు. నాయకుడు వీళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వీళ్ళని ఇలా ప్రోత్సహించడం అనేది చాలా పెద్ద తప్పు. దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడం జరిగింది. సో మరి కూటమి ప్రభుత్వం ఈ ఫ్యామిలీస్ గురించి మాట్లాడిన వాళ్ళు కొందరు మంత్రులు ఉన్నారు. వీళ్ళని సరే ఆరుచుకోవాల్సింది. వీళ్ళని ఇటువంటి వాళ్ళని వదలద్దు. ఎవరి ఏ పార్టీ గురించి అని కాదు, ఇది ఏ పార్టీ, నేను తెలంగాణ నాకేం సంబంధం లేదు. కానీ
కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి మీరు వీళ్ళపై యాక్షన్ తీసుకుంటారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.